ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ రోజు విచారణకు హాజరు కావాలనే పలువురికి ఇప్పటికీ సీట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని సీట్ కార్యాలయానికి రావాలని బిఎల్ సంతోష్, శ్రీనివాస్, తుషార్, జగ్గుస్వామిలను విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో ఆదేశించారు. అయితే సంతోష్ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. బిఎల్ సంతోష్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటికే సంతోష్ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే అనుమతి లేనిదే అరెస్టు చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే అరెస్టు చేస్తామని ఇప్పటికే నోటీసులో సీట్ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇవాళ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొత్తం 4 వ్యక్తులకి ఈ రోజు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి. కమాండ్ కంట్రోల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వాళ్ళలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో పాటు అటు కేరళకు సంబంధించిన ఎన్డీఏ నేత తుషార్ వెల్లాపల్లి, అట్లనే భూసారపు శ్రీనివాస్ అనే న్యాయవాదికి నోటీసులు అందాయి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే దీనిపైన స్టే విధించాలంటూ అటు బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. శనివారం రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు బిఎల్ సంతోష్ ను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అరెస్టు చేయరాదంటూ అరెస్టు పైన స్టే విధించింది. అయితే సంతోష్ ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ఆయన హాజరు కాని పక్షంలో విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. విచారణకు హాజరయ్యి దర్యాప్తు అధికారులకు సహకరించాలంటూ కోర్టు కూడా తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన హాజరవుతారా కాదా అనేది ఇంకా కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ ఆయన కనుక విచారణకు హాజరైతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా వేచి చూడాలి. మరోపక్క తుషార్ తో పాటు జగ్గుస్వామి, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామికి కూడా నోటీసులు జారీ చేశారు. జగ్గుస్వామి, తుషార్ వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో వాళ్ళతో మాట్లాడినట్లుగా ఇప్పటికే సమాచారం అందడంతో సిట్ అధికారులు వీళ్ళందరినీ వాళ్ళ వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్లతో సహా వచ్చి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మరి కాసేపట్లోనే వీళ్ళు విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనపడుతుంది. అయితే వీళ్ళని ప్రధానంగా 4 ప్రశ్నించడానికి పెద్ద ప్రశ్నావళి తయారు చేసినట్లుగా తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డితో ఎవరు మాట్లాడారు, తుషార్ ఏమని మాట్లాడారు తదితర వివరాలను అటు తుషార్ని అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అట్లనే రామచంద్ర భారతి నుంచి బీజేపీ సంతోష్ అనే పేరుతోని మెసేజ్లు వెళ్ళినట్లుగా గుర్తించారు. నిజంగానే ఆ బీజేపీ సంతోష్ బిఎల్ సంతోషేనా లేకుంటే మరెవరైనా అనే కోణంలో సంతోష్ను కూడా విచారించనున్నారు. ఇక సింహాయాజీకి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు అటు భూసారపు శ్రీనివాస్, ఈయన బండి సంజయ్కు అత్యంత సన్నిహితుడు. ఆయనే దీనికి ఎయిర్ టికెట్ బుక్ చేసినట్లుగా వచ్చిన నేపథ్యంలో అసలు ఆయనకు టికెట్ ఎందుకు బుక్ చేయాల్సి వచ్చింది తదితర వివరాలన్నింటి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోపక్క అటు రామచంద్ర భారతికి తుషార్ ను పరిచయం చేసింది కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామిగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే జగ్గుస్వామిని విచారించనున్నారు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ పవన్.